మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాలని వెకేషన్ బెంచ్ ను కోరనున్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. బీజేపీ లేవనెత్తిన అభ్యంతరాలతో నామినేషన్ తిరస్కరించారు. తెలంగాణలో ఉన్న కేసు వివరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని బీజేపీ తెలిపారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాలని వెకేషన్ బెంచ్ ను కోరనున్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. బీజేపీ లేవనెత్తిన అభ్యంతరాలతో నామినేషన్ తిరస్కరించారు. తెలంగాణలో ఉన్న కేసు వివరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని బీజేపీ తెలిపారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాలని వెకేషన్ బెంచ్ ను కోరనున్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ లేవనెత్తిన అభ్యంతరాలతో నామినేషన్ తిరస్కరించారు. తెలంగాణలో ఉన్న కేసు వివరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని బీజేపీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం కోసం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో అఫిడవిట్ లో ఆమె తెలంగాణలో నమోదైన ఒక కేసును దాచిపెట్టారని చెప్పేసి బీజేపీ నేతలు లేవనెత్తినటువంటి ఫిర్యాదుతోటి అక్కడ రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ 3 సెట్ల నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు నిన్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. కావాలని చెప్పేసి రిటర్నింగ్ అధికారి ఒకవైపు క్రిమినల్ కేసులు ఇలాంటివి లేకున్నప్పటికీ కూడా కావాలని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ నుంచే కాంగ్రెస్ నేతల నుంచే వచ్చిన ఒప్పందంతో ఇది జరిగిందని చెప్పేసి కూడా బీజేపీ మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్ వర్గీస్ ఇప్పటికే పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాన్ని మేము బయట పెట్టాం తప్ప కొత్తగా ఏం లేదు, వాళ్ళు అంతర్గతంగా సెపరేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కూడా సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టులో దీన్ని అర్జెంట్ గా విచారించాలని చెప్పేసి కోరడంతో కూడా సుప్రీంకోర్టు దీన్ని చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికిప్పుడు ఈ అంశం పైన తేల్చాలని చెప్పేసి కూడా పట్టుబట్టడం ఒకవైపు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కూడా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ను కోరడంతో కూడా రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని నిలిపివేసి ఒకవైపు స్టే ఇవ్వాలని చెప్పి కోరడంతో కూడా మధ్యప్రదేశ్ నుంచి చేసినటువంటి నామినేషన్ పత్రాల విషయంలో సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఇప్పటికిప్పుడు దాన్ని నామినేషన్ సంబంధించి తిరస్కరించడానికి సవాల్ చేస్తున్నటువంటి పిటిషన్ ని వెకేషన్ బెంచ్ ఒకవైపు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయాలని ఒక ప్రధానంగా అఫిడవిట్ లో పేర్కొనలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్ మన్వి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన కూడా తెలంగాణ అడ్వకేట్ జనరల్ తో కూడా మాట్లాడి ఇక్కడ జరిగినటువంటి కేసుల వివరాలు వాటన్నిటిని కూడా తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లి విచారించాలని చెప్పేసి కూడా కోరనున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.